ఫ్రెండ్స్, వెల్కమ్ టు సెక్యులర్ షా ఛానల్. లాస్ట్ ఫ్రైడే అంటే ఫిబ్రవరి 7 నుంచి మన దృష్టిలోకి వచ్చినటువంటి అంశం చిలుకూరు బాలాజీ టెంపుల్ చీఫ్ ప్రీస్ట్ ప్రధాన అర్చకులు శ్రీ సిఎస్ రంగరాజన్ గారి పైన జరిగినటువంటి దాడి. విచిత్రం ఏంటంటే ఇక్కడ ఎవరైతే అటాక్ చేశారని చెప్పబడుతున్నారో వీరరాఘవరెడ్డి అండ్ బ్యాచ్ ఆఫ్ రామరాజ్యం, యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది రామరాజ్యం అని. వీరరాఘవరెడ్డి గత వీడియోలు చూస్తే యూట్యూబ్లో ఆయన ఐడియాలజీ, ఆయన సిద్ధాంతాలు ఒక రెవల్యూషనరీగా, ఈవెన్ కలెక్టరేట్ని ముట్టడిస్తా యాజ్ పర్ ఎవిడెన్స్ యాక్ట్ ఆయన నోరు తెరిస్తే లా మాట్లాడుతున్నారు, లేదంటే తెలుగు పోయిట్రిక్ నాలెడ్జ్ ప్రదర్శిస్తున్నారు. మేబీ నేను అనుకోవటం బేసిక్లీ వాళ్ళ ఫ్యామిలీ తెలుగు పండిట్స్ ఫ్యామిలీ అయి ఉండొచ్చు, తెలుగు పాండిత్యం అయి ఉండొచ్చు, లేదా ఇతను స్వతహాగా తెలుగు భాష మీద అభిమానంతో ఆ ఛందస్సు అవి నేర్చుకొని పద్య భాగం వైపు ఆకర్షింపబడి ఉండొచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, మేబీ దీస్ పీపుల్ ఆర్ ఆల్సో ఫ్రమ్ లా బ్యాక్గ్రౌండ్. ఈ వీరరాఘవరెడ్డి అనేటటువంటి వ్యక్తి ఫ్యామిలీ మేబీ న్యాయవాదులు, న్యాయశాస్త్రం ఆచరించే వాళ్ళై ఉండొచ్చు. లేదు అంటే ఇతని ఐడియాలజీని బట్టి ఇతను లా స్టడీ చేసి ఉండొచ్చు, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని, సిఆర్పిసి అని స్టడీ చేసి ఉండొచ్చు, లేదా బేసిక్ లాయర్ ఏమో అయి ఉండొచ్చేమో, అది కూడా నాకు తెలియదు. ఈ ఇన్సిడెంట్ తర్వాత కేసు రిజిస్టర్ అయిన తర్వాత మొయినాబాద్ ఇన్స్పెక్టర్ జి పవన్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇతని మీద గతంలో 2 కేసులు ఉన్నాయి. ఒకటి మహిళని హెరాస్మెంట్ చేసిన కేసు ఒకటి, రెండవది పబ్లిక్ సర్వెంట్ని, ప్రభుత్వ ఉద్యోగులను వాళ్ళ ఉద్యోగం చేయనివ్వకుండా అడ్డం పడటం. రైట్, జస్ట్ ఈ 2 కేసులు ఉన్నాయని అంతవరకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇతనికి న్యాయశాస్త్రంలో పట్టభద్రత ఉందా, హీజ్ ఎ క్వాలిఫైడ్ ఫ్రమ్ లా, లేదంటే ఇతని పనులను ఏదైతే టార్గెట్స్ పెట్టుకున్నారో, ఎయిమ్స్ అండ్ గోల్స్ పెట్టుకున్నాడో వాటిని సాధించటం కోసం ఈయననే కొంచెం స్టడీ చేశాడా అయి ఉండొచ్చు. సో లా, న్యాయశాస్త్రం అనేది ఒకటి, ఇతను నోరు తెరిస్తే మాట్లాడుతున్న మాటలు. రెండవది ఈవెన్ ప్రీవియస్ అతని యూట్యూబ్ రామరాజ్యం అనే యూట్యూబ్ ఛానల్లో అతని ప్రీవియస్ వీడియోస్ చూస్తే కలెక్టర్స్కి కూడా అతను ఒక అల్టిమేటం లాగా, ఒక ఇంటిమేటం లాగా, ఒక ఒక వార్నింగ్ లాగా, ఒక ఛాలెంజ్ లాగా కూడా రిలీజ్ చేశారు యాజ్ పర్ ఎవిడెన్స్ యాక్ట్. సో చట్టం మాట్లాడుతున్నాడు ఆయన, నోరు తెలిస్తే చట్టం మాట్లాడుతున్నాడు. సడన్గా పద్యాలు కూడా, తెలుగు పద్యాలు వస్తున్నాయి. ఓకే, టుడేస్ మై కాన్సెప్ట్, మై ఫోకసింగ్ పాయింట్, వాట్ ఈజ్ వీర రాఘవరెడ్డి అండ్ ఆయన చేసే ఐడియాలజీస్ మంచివా, మనందరం ఆయనకి వెనకాల నిలబడదామా, లేదంటే అతను చేసే తప్పు మనమందరం ఆయన్ని శిక్షిద్దాం, దీని గురించి నేను we have a system, we have police, so police has registered the file, they are in investigation, so let the system do systematic work systematically. Good, excellent. ఒక ఛానల్ ఇంటర్వ్యూలో బ్రహ్మశ్రీ రాఘవ శర్మ గారంట, నేను ఫస్ట్ టైం ఆయన చూడటం, చిక్కడపల్లి ప్రాంతం, హైదరాబాద్కి చెందిన చిక్కడపల్లి ప్రాంతంలో నివసిస్తారంట. గత కొన్ని దశాబ్దాలుగా చిలుకూరు బాలాజీ సేవలో ఉన్నారు, వెళ్తారు, అక్కడ స్వామివారికి తగిన సేవ చేసుకుంటారు. ఆ విధంగా రంగరాజన్ గారి ఫ్యామిలీ, ఆయన ఫాదర్ సౌందరరాజన్ గారి ఫ్యామిలీ, సౌందరరాజన్ గారి ఫాదర్ గోపాలకృష్ణన్ గారి ఫ్యామిలీ. సో ఇంత లైనేజ్ తెలిసినటువంటి బ్రహ్మశ్రీ రాఘవ శర్మ గారు ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ మాట్లాడారు. ఇక్కడ ఆలోచించాల్సిన, డిస్కస్ చేయాల్సిన అంశం ఇదొకటి ఖచ్చితంగా. అర్చకులందరూ కలిసి దీన్ని ఖండించాలి, అర్చకులందరూ దీన్ని స్పందించాలి. ఆయన డిమాండ్ అదొకటి కనిపించింది.
హైందవ శంఖారావం అని శంఖారావాన్ని పూరించారు. దే హ్యావ్ బ్లోడ్ ద కాంచ్, శంఖాన్ని పూరించారు. ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నారు అని ఆయన ప్రశ్నించారు. అది కూడా ఒక వ్యాలిడ్ పాయింట్. ఎట్ ద సేమ్ టైం ఐ వాంటెడ్ టు క్వశ్చన్ ద సేమ్ రాఘవ శర్మ గారు. అది రాఘవ శర్మ గారిని నేను కొన్ని ప్రశ్నలు సూటిగా అడగాలనుకుంటున్నాను, క్లారిటీ కోసం, జస్ట్ ఫర్ క్లారిటీ. తర్వాత ఈ రోజుల్లో మనుషుల బలహీనతలను అడ్డంగా పెట్టుకొని వ్యాపారం చేసుకోవటం ఎక్కువైపోయింది. అది ఆస్ట్రాలజీ సైడ్ కావచ్చు, దాని ఆస్ట్రాలజీలో మళ్ళీ వింగ్స్ చేసి న్యూమరాలజీ అని, క్రోమాలజీ అని, నేమ్ చేంజ్ చేస్తే, నేమ్ స్పెల్లింగ్ చేంజ్ చేస్తే అనేసి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ కామెంట్స్ ఫర్ దట్. నేను దాని గురించి కామెంట్ చేయను. నేను కామెంట్ చేసేది శాస్త్రాన్ని కాదు. నా పాత ఏ స్పీచెస్లో ఎక్కడ నేను కీనోట్ స్పీచెస్ ఇచ్చినా, లేదంటే సోషల్ మీడియా ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా నేను మాట్లాడినా మీరు గమనిస్తే నేను ఒకటే చెప్తాను, ఏకం సత్ విప్రా బహుధా వదంతి. అట్లాగే ఏకం సత్ శాస్త్రం, సత్యం, అది సత్యం, దట్స్ ఇట్. కానీ ఎందుకు ఫెయిల్ అవుతుంది? బికాస్ ఆఫ్ ద ప్రాక్టీషనర్ ఆఫ్ దట్ సైన్స్. సైన్స్ ఈజ్ ట్రూత్, సైన్స్ ఈజ్ సైన్స్, దట్స్ ఇట్. బట్ వై ఇట్స్ ఫెయిలింగ్? Because of the scientist is not understanding it properly, not implementing it properly, right? అలాగే మన శాస్త్రాలన్నీ కూడా సత్యమే, వాట్ ఎవర్ ఇట్ మే బి శాస్త్రాలు. ఇది నేను ప్రత్యేకంగా ఏం చెప్తున్న మాట కాదు. ఖురాన్ చదివిన, బైబుల్ చదివిన, భగవద్గీత స్టడీ చేసిన మనకి తెలిసేది ఏంటి అంటే, ఆయా ప్రాంతాలను బట్టి, వాళ్ళకి తెలిసిన భాషని బట్టి, ఆ భాషలో స్వర్గం నుంచి ఒక నాలెడ్జ్ వచ్చింది. ఎవరికి? దేవుడు చెప్పిన ఒక క్యారెక్టర్, ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్, ఒక వ్యక్తిత్వం ఏర్పరచుకొని ఆ వ్యక్తిత్వంలో దేవుడు చెప్పిన మార్గంలో నడిచిన వాళ్ళకి దేవుడే ట్రైనింగ్ ఇచ్చి ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని ఒక సైన్స్ అనేది ఇచ్చారు, ఒక ధర్మశాస్త్రం అనేది ఇచ్చారు ఆ భాషని బట్టి. అది ఒక భాషలో, అరబీ భాషలో ఖురాన్ అంటున్నాం, హీబ్రూ భాషలో తౌరాత్ అంటే 10 ఆజ్ఞలు మూసా ప్రవక్తకి ఇచ్చినటువంటిది. సంస్కృతంలో ఆర్య సాంప్రదాయం, సంస్కృతం అని రామాయణం, మహాభారతం, వేదాలు, భగవద్గీత, ఉపనిషత్తులు అంటున్నాం. అన్నిటి సారాంశం ఒకటే, అది బ్రహ్మజ్ఞానం. బ్రహ్మ జానాతి ఇది బ్రాహ్మణ. ఈ బ్రహ్మకు సంబంధించి, అంటే సృష్టికర్త నుంచి నేరుగా వచ్చిన టీచింగ్స్ని ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకోవటం. బ్రహ్మ జానాతి, బ్రహ్మ సృష్టికర్త, సృష్టము, సృష్టికర్తకు సంబంధించిన ఆ జ్ఞానము, అతను మనకిచ్చిన సృష్టికి సంబంధించిన జ్ఞానము, సృష్టము, అండ, పిండ, బ్రహ్మ, అండము, పిండము, బ్రహ్మాండము, వీటికి సంబంధించిన జ్ఞానాన్ని పొందినవాడు బ్రాహ్మణుడు. ఇది నాకు తెలిసిన డెఫినిషన్. ఇంకేదన్నా ఉంటే నాకు చెబితే నేను నేర్చుకుంటాను. ఐఎమ్ ఏ నిరంతర విద్యార్థి. రైట్, ఐఎమ్ ఏ స్టూడెంట్ ఫర్ ఎవర్. నా అగ్రజుడు మై ఎల్డర్ బ్రదర్ స్వామి వివేకానంద చెప్పారు, యాజ్ లాంగ్ యాజ్ యూ లివ్ సో లాంగ్ యూ షుడ్ లర్న్. అంటే ఆయనకు ఆయన చెప్తున్నారు, యాజ్ లాంగ్ యాజ్ ఐ లివ్ సో లాంగ్ డూ ఐ లర్న్ అని, నేను నేర్చుకుంటూ ఉంటాను. అది నాకు కూడా చెప్పారు ఆయన, పర్సనల్గా నాకు చెప్పారు. కాబట్టి ఆయనకి సంబంధించిన పుస్తకాలు చదువుతుంటే ఆ రచనల ద్వారా, ఆ పుస్తకాల ద్వారా నాకు వ్యక్తిగతంగా చెప్పారు. కాబట్టి నేను దాన్ని నమ్ముతాను. యాజ్ లాంగ్ యాజ్ ఐ లివ్ సో లాంగ్ డూ ఐ లర్న్. నేను నేర్చుకుంటూనే ఉంటాను. నేను నిరంతర విద్యార్థిని. సో బ్రాహ్మణుడు అంటే నాకు తెలిసిన మీనింగ్ ఏంటి అంటే, బ్రహ్మ జానాతి ఇది బ్రాహ్మణ, వయం రాష్ట్రేణ జాగుర్యామ ఇది పురోహితా. సో ఆ జ్ఞానాన్ని తీసుకొని, సో మీరు ఇలా ఉండాలి, మీరు ఇలాంటి క్యారెక్టర్ ఉండాలి, డూస్ అండ్ డోంట్స్ అని నేర్పించేవాడు పురోహితుడు. సో దీస్ ఆర్ ద డెఫినేషన్స్.
what I know.